హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్నామండి. అది ఎలా చేసుకున్నామో చూసేయండి. ఈ మామిడికాయల్ని నీటిలో నానబెట్టామండి. ఇది మొత్తం 3 kgs. నైట్ చల్లటి నీళ్ళలో నానబెట్టాము. ఇలా చల్లటి నీటిలో నానబెట్టడం వలన ఆ ముక్కలు మెత్తబడకుండా ఉంటాయి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి నీటిలో కడిగి ఆరబెట్టాము. ఈ పచ్చడికి కావాల్సినవి నువ్వులు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కారం, ఉప్పు. వీటిని మనం మెత్తడి పొడిలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకిప్పుడు 3 kgs మ్యాంగోస్ కదండి మనం తీసుకుంది. దానికి 3 గ్లాసుల కారము, 3 గ్లాసుల నువ్వుల పొడి, ఇవి 2 సమానంగా తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము దానికి 2.5 గ్లాసుల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో మనము ఆవాల పొడి 1 గ్లాస్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దాంట్లో 1 టీ కప్ అంతా మెంతి పొడి వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్నీ కలుపుకోవాలి చక్కగా. తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇక్కడ మేము పల్లి నూనె యూస్ చేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది పల్లి నూనె పచ్చళ్ళకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చక్కగా వేడి చేసుకున్న తర్వాత దానిని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న కారపొడులన్నీ వేసి దాంట్లో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. 3 kgల మామిడికాయలకి 1 kg ఆయిల్ సరిపోతుంది. అలా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొన్ని పైనుండి వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మ్యాంగో ముక్కల్ని తీసుకొని ఆ కారంలో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఈ కుండలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన 1 year పాటు చక్కగా పాడవకుండా ఉంటుంది. ఈ కొలతలతోనే ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చక్కగా ఇలా ఈ కుండలో పెట్టుకోవాలి. పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడిని ఒక 1 year పాటు నిల్వ ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.